ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. MEO sir, Avaduta Gangadhar sir garu, please come on to the dais. It is my honor to welcome all of you to our school annual day celebrations. Annual day is not the year, it is a day to showcase the amazing time to thank our teachers and parents for their constant support planned and exciting program filled with dance, music, inspiring speeches. Each performance is a result of great team work and determination inspire all of us to aim higher and do better. I would like to take this opportunity to thank our respected principal sir and teachers for their guidance and efforts. A big thank to all the parents for being here and supporting us always. Now let's start to the lamp of light. Now I request MEO. कुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रान्विता या वीणां वरदण्डमण्डितकरा या श्वेत पद्मा Claps all of you. Ready, smile. Come to the dais. మేడం చూడండి స్మైల్ మేడం చూడండి మేడం ముందు రండి మేడం రెడీ ఓకే రెడీ స్మైల్
ప్లే స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్కు విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకు, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆర్గనైజర్స్, కరస్పాండెన్స్ అండ్ ప్రిన్సిపాల్కు అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభ సాయంత్రం. ముందుగా నా పేరు అవధూత గంగాధర్, మండల విద్యాశాఖ అధికారిని. చాలా సందర్భాల్లో ఇటు గవర్నమెంట్ పాఠశాలలు కానీ లేదా ఇలాంటి ప్రైవేటు పాఠశాలలు కానీ ఈ మధ్యకాలంలో ఇలా స్కూల్ డేలు లేదా యాన్యువల్ డే కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది, మనందరికీ తెలిసిందే. సాధారణంగా ఇటువంటి ఈవెంట్లు ఇటువంటి ప్రోగ్రాంలు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి స్కూళ్ళలో, ప్రైవేట్ స్కూళ్ళలో ఎక్కువగా నిర్వహించేవారు. ఈ సంస్కృతి ప్రస్తుతం మండల కేంద్రాల్లో కూడా నిర్వహిస్తున్నారు పెద్ద ఎత్తున. దీన్ని నిర్వహించడానికి మీ అందరికీ తెలిసిందే, పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యాలను వెలికి తీయడానికి ఇదొక మంచి వేదికగా పాఠశాల యాజమాన్యం భావించి కొంత కష్టమైన, కొంత ఖర్చుకు వెనకాడకుండా పిల్లలందరికీ కూడా, అలాగే వారి తల్లిదండ్రులందరికీ కూడా ఒక మంచి మెమొరీగా, అంటే పెద్ద అయిన తర్వాత నా పిల్లలు స్టేజ్ మీద ఇలాంటి పర్ఫార్మెన్స్లు, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, లేక ఏదన్నా స్కిట్ కానివ్వండి, లేదా ఇంకేదైనా ప్రోగ్రాం ఎంత అద్భుతంగా చేసినారో అందరి ముందట అనేటువంటిది జీవితాంతం గుర్తు పెట్టుకోవడానికి అవకాశం ఉన్నటువంటి కార్యక్రమాలు, వేదిక ఇది. ఇలాగా నిర్వహించేటువంటి యాన్యువల్ డే సెలబ్రేషన్స్. ఈ సందర్భంగా ప్లీజ్ కొద్దిగా నేను 2 నిమిషాలు మంచి విలువలు కలిగినటువంటి నాటికలను ప్రదర్శించడం, సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేటువంటి శాస్త్రీయ నృత్యాలు కానివ్వండి, జానపద నృత్యాలు కానివ్వండి, ఇంకా రకరకాల విలువలను బోధించేటువంటి మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. పాఠశాల అంటేనే పిల్లలు అభివృద్ధి చెందడం కంటే మనము బడికి ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తాం. ఏమీ పలక మీద ఏమీ రాయని పిల్లవాడిని మనం అడ్మిషన్ చేసుకుంటే అత్యంత విజ్ఞానవంతుడైనటువంటి విద్యార్థిగా మారి ఆ పాఠశాల నుంచి బయటకు వస్తాడు. అనేక రకాల నైపుణ్యాలు, జ్ఞానము, సమాజంలో ఎట్లా మెదులుకోవాలి, లౌక్యము, సత్సంబంధాలు, సంస్కృతి, పెద్దవారితో ఎలా మెలగాలి అనేటువంటి అన్ని విషయాలు బోధించేటువంటి ప్రధానమైనటువంటి కేంద్రము పాఠశాల. అందుకొరకు తల్లిదండ్రులు ఈ అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మారుతున్న కాలానుగుణంగా మేము చిన్న ఉన్నప్పుడు సెలవులు వస్తే మేము ఊరంతా తిరిగి వచ్చేవాళ్ళం, ప్రతి ఇంట్లో వాళ్ళను పలకరించేవాళ్ళం, అందరితో సత్సంబంధాలు ఉండేవి. మామ అని, తాత అని, అన్న అని, బావ అని ఇలా పేర్లతో కాకుండా సమాజంలో ఉన్నాం, సాంఘికంగా అందరితో కలివిడిగా ఉండి మేము సత్సంబంధాలు అంటే సమాజపరమైనటువంటి సత్సంబంధాలను ఏర్పరచుకునే వాళ్ళం. మీ అందరికీ తెలిసిందే, ఇప్పుడు అవి పూర్తిగా మారిపోయినాయి. ఎందుకంటే ఎప్పుడైతే టీవీ, టెలిఫోన్ వచ్చిందో
లేదా మొబైల్స్ వచ్చినాయో ఇది పూర్తిగా మారిపోయింది. పక్క వాళ్ళతో మాట్లాడే అవకాశాలు లేకుండా పోయింది. ఎవరు వచ్చినా కనీసం విష్ చేసేది, గుడ్ మార్నింగ్, బాగున్నారా బావగారు, మామయ్య వచ్చినటువంటి ఇలా వచ్చిన వ్యక్తికి నీళ్ళు అందించేటువంటి గుణాలు, సంస్కృతి మీ అందరికీ తెలిసిందే. ఇలాంటి వ్యవహార శైలి, ఇలాంటి సంస్కృతి సంప్రదాయాలు ఈ రోజుల్లో కారణం ఏంటంటే అందరూ మొబైళ్ళలో మునిగిపోతున్నారు. అమ్మ మునిగిపోతుంది, తండ్రి మునిగిపోతున్నాడు, పిల్లలు కూడా ఆ మొబైల్కి అంకితం అయిపోతున్నాడు. అలాంటి ఇలాంటి సంబంధాలు పోతున్న క్రమంలో పాఠశాల వేదికగా ఉంటుంది. ఈ సత్సంబంధాలను పెంపొందించేటువంటి వేదిక పాఠశాల. అలాగే ఇటువంటి యాన్యువల్ డే కార్యక్రమాల వల్ల పిల్లల్లో కూడా ఇలా సత్సంబంధాలు, నైపుణ్యాలు, విజ్ఞానము, ఎలా మనం సమాజంలో మసులుకోవాలి, మనకు కావలసిన అంశం ఏంటిది అనేటువంటిది ఇటువంటి ఫంక్షన్స్, అకేషన్స్ ద్వారా మనం పిల్లల్ని అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యాన్ని ఒక విషయం నేను కోరదలుచుకున్నాను. జనరల్గా ఏం జరుగుతుందనంటే తరగతి గదిలో విద్యార్థులకు పలానా మ్యాథ్స్ టీచర్ వచ్చేసేసి రాగానే స్టార్ట్ చేస్తాడు బోర్డు మీద మ్యాథ్స్లు చెప్పడం. 45 నిమిషాల దాకా ఆయన మ్యాథ్స్ చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత తెలుగు మేడం వస్తుంది, తెలుగు సబ్జెక్ట్ కూడా చెప్పిపోతుంది. అలా ఆ రోజు ఏ సబ్జెక్ట్ టీచర్లు వాళ్ళు వాళ్ళ పని చేసుకొని వెళ్తారు. అలా కాకుండా ప్రతి సబ్జెక్టు టీచరు కనీసం 5 నిమిషాల పాటు సబ్జెక్టు కాకుండా ఆబ్జెక్ట్ ఎలా మనము ఇంట్లో మెసలుకోవాలి, సమాజం అంటే ఏంటి, పెద్దవారంటే ఏంటి, సమిష్టి కుటుంబం అంటే ఏంటి, లౌక్యము అంటే ఏంటి, ఏ పనులు చేస్తారు, నాన్న ఎంత కష్టపడుతున్నారు, ఆ అమ్మ ఎంత కష్టపడుతుంది, బయటకు వెళ్ళిన తర్వాత ఎలా బతకాలి అనేటువంటి విలువలతో కూడిన పాఠాలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విలువలతో కూడినటువంటి పాఠాలు చిన్నప్పటి నుంచే ప్రతి తరగతి గదిలో కనీసం 5-10 నిమిషాలు బోధించినట్లయితే తప్పనిసరిగా విద్యార్థుల్లో సర్వతోముఖాభివృద్ధికి మన బడులు, పాఠశాలలు ఉపయోగపడతాయి. ఎందుకంటే ఈ విలువలు, సంస్కృతి, సంప్రదాయాలు, సత్సంబంధాలు ఇలా పడిపోతున్న క్రమంలో ఇటువంటి చర్యలు తీసుకోవాల్సిన అగత్యం, అవసరం ఎంతైనా ఉంది. అందువల్ల మా పాఠశాలల్లో, గవర్నమెంట్ పాఠశాలల్లో మా టీచర్లకి ఏం చెప్తానంటే, సార్ మీరు పాఠాలు చెప్పండి, నో ప్రాబ్లం, జీవిత పాఠాలతో స్టార్ట్ చేయండి. జీవిత పాఠాలు ఒక 5-10 నిమిషాలు పిల్లలకు బోధించండి. తర్వాత పుస్తకాల్లో ఉన్నటువంటి పాఠాలు కూడా చెప్పండి. తద్వారా పిల్లల్లో మానసిక వికాసం కలిగి జ్ఞానం సంపాదించి భవిష్యత్తులో మంచి ఉత్తమ విద్యార్థిగా బయటకు వచ్చి సమాజానికి సేవ చేసి, దేశానికి సేవ చేసి, దేశ అభివృద్ధికి కూడా విద్యార్థులు తోడ్పడే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయాల్సిందిగా, కరిక్యులంలో ఈ విషయాలు కూడా మీరు గుర్తుంచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీకు నేను ఒక సలహా ఇస్తున్నాను. అలాగే ఈరోజు జరిగేటువంటి యాన్యువల్ డే కార్యక్రమంలో మంచి ఇందాక భరతనాట్యానికి, కూచిపూడి నాట్యానికి సంబంధించినటువంటి పిల్లలు తయారయ్యారు, అంతే కదా సార్? అది మంచిది. సంస్కృతిని ప్రతిబింబించేటువంటి నాట్యాలు అవి. ఇంకా దేశభక్తికి సంబంధించినటువంటివి, జానపద నృత్యాలకు సంబంధించినటువంటివి, ఇట్లాంటివి పిల్లల్లో కలిగించినట్లయితే, అటువంటివి నేర్పినట్లయితే, అటువంటివి డ్యాన్సులు నేర్పినట్లయితే పిల్లల్లో జీవితాంతం ఆ లక్షణాలను, విలువలను కలిగి ఉంటారు. ఈ మధ్య కాలంలో సినిమాల్లో వచ్చేటువంటి పాటలకు అర్థం కూడా తెలియదు. ఇలా అంటారు ఒకడు, ఇలా అంటాడు, ఇలా అంటాడు. ఈ పాటలను ప్రోత్సహించద్దని ఈ సందర్భంగా
తల్లిదండ్రులను నేను కోరుకుంటున్నాను. అలాంటివి మనకు తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని ఇస్తాయి, కానీ శాశ్వతమైనటువంటి ఫలితాలను అవి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వవు. అనుభవంగా చెప్తున్నాను, పెద్దవాడిగా చెప్తున్నాను. కాబట్టి నా స్కూల్లో, నా పాఠశాలలో ఎటువంటివి ఇంట్రడ్యూస్ చేయను, అలో చేయను. చాలా కఠినంగా ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల తల్లిదండ్రులకు ఎట్లా ఉంటుందంటే, చిన్నపిల్లలు బుడి నడకలతో ఆ పాట డ్యాన్స్ చేస్తే ఆనందంగా ఉండొచ్చు, దట్ టెంపరీ ఆనందం. బట్ శాశ్వతమైనటువంటి ఆనందం కావాలంటే దేశభక్తి గీతాలు, జానపద గేయాలు, మంచి మానవ విలువల్ని, వాల్యూస్ని కలిగించినటువంటి నాటికలు, అలాగే సంస్కృతి సంప్రదాయాన్ని పెంపొందించేటువంటి విషయాలతో కూడినటువంటి డ్యాన్సులు, ప్రోగ్రాంలు పెట్టినట్లయితే అది ఫలవంతమవుతుంది, ఫ్రూట్ఫుల్ అవుతుంది, విజయవంతమవుతుంది, పిల్లలందరికీ చేరుతుంది అని నా ఆలోచన, నా ఆశయం కూడా. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం పిల్లలు కాబట్టి ఎక్కువగా నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే 10-12 అయిందంటే పిల్లలకు నిద్ర వస్తుంది, కాబట్టి పడుకుంటారు. కాబట్టి పిల్లల యొక్క వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ మనం చూడడానికి అవకాశం ఇద్దాం. ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. జై హింద్. Cultural line, classical vibe. I would like to invite class 5th girls to perform. స్వాగతం
అని ఊరు వాడ అనుకున్న కానీ మహారాజు నాకు నవ్వాడు. మాట తెలుసైనా మనసులో విన్న రాయిలా ఉన్నవాడిలోన దేవుడెవరికి తెలుసును నాకన్నా. సూసేకి అఖిలవ్వ మాదిరి ఉంటాడే నా సావే. మెత్తాని పట్టి పువ్వుల మరి సంటాడే నా సావే. Exclusively mixed by DJ Sai from Kanal Records. Exclusively mixed by DJ Sai from Kanal Records. Exclusively mixed by DJ Sai from Kanal Records. Exclusive to DJ Sai Ganesh. Come on!
పంచదార డబ్బా కాల్ చేస్తుందా? నాన్న అక్క 10వ తరగతి పాస్ అయింది. నాకు తెలుసు అని అదృష్టవంతులని. అలా పాస్ అయినో లేదో ఇలా పెళ్లి సంబంధం కుదిరింది. నాన్న నాకు ఇప్పుడు పెళ్ళేంటి? నా వయసు ఎంత? ఆడపిల్లకి వయసుతో ఏం సంబంధం అమ్మా? నాన్న నా మనసుకి కూడా పని లేదా? అయితే ఏంటి ఇప్పుడు? అక్క అక్క నా జీవితం అయిపోయింది, అది నాకు కల్పిస్తుంది. అక్క అక్క ఏడవకు, నాకు కూడా ఏడుపు వస్తుంది. నాకు ఏడవడం తప్ప ఇంకేం మిగిలింది? ఇట్లా ఏడ్చుకుంటా నా పరువు రోడ్డు మీద పెట్టకండి. 3 ఏడ్చుకోండి, నా పరువు నిలబెట్టు. రండి, పెళ్లి మీరుగా నా కూతుంది. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. పెళ్లి ఎంత బాగా జరుగుతుందో. ఈ బొందని పసిపిల్లని తీసుకువచ్చి పెళ్లి చేస్తుండ్రు. ఇది ఎవరికి పట్టది? పెళ్లి భోజనాలు, పెళ్లి పనులు తప్ప ఇంకేవి లేవు. అవునే, పెళ్లికి వచ్చాము, తిన్నాము, పోయాము అంతే. పదండి వెళ్దాం. నాన్న వేస్తారంట. నాన్న నాకు సాయంత్రం వచ్చేటప్పుడు చాక్లెట్ తీసు. అలాగే అమ్మా, మీరు ఆడుకుంటూ ఉండండి, నేను సాయంత్రం వచ్చేటప్పుడు చాక్లెట్. ఏమండి ఒక నిమిషం ఆగండి, మీకు ఒక విషయం చెప్తాను, వింటారా? కాలేజ్ అడ్మిషన్ సంగతి కనుక్కున్నారా? చాలా రోజుల సంధి అడుగుతున్నారు. ఆఫీస్ పని మీద ఎలాగో సిటీకి వెళ్తున్నా, కాలేజ్ అడ్మిషన్ తీసుకున్నా. ఇప్పుడు చదివేంటి? అయినా పిచ్చా నీకు? చదివి ఎవరిని ఉద్ధరిద్దామని? జాబ్ చేసి ఐదుతో పాటు జాబ్లో జాయిన్ అయ్యి పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తారు. అయినా చదువు అని అంత తాపత్రయపడేదాన్ని పెళ్ళెందుకు చేసుకున్నట్టు? అయినా ఉద్యోగం అంటూ ఆడది రోడెక్కితే కుటుంబం పరువు బజార్ ఎక్కినట్టే. అర్థమవుతుందా? తెలుసుకుంటే మంచిది. అత్తయ్య, నోర్మోయి అవతలకి పో. ఒరే దీని గొడవ ఎప్పుడు ఉండేదే కదరా, నువ్వు వెళ్ళు. నీకేం తెలదు, ఊరుకో అమ్మ, వెళ్ళొస్తాను. ఏమే నల్లిలా సాగిస్తావో చూస్తా, అవకాశం దొరకని అంతు చూస్తా. అమ్మా నానమ్మకి మనమంటే ఎందుకు కోపం? ఏం లేదు, పదప్పు. మాట్లాడుతున్నామండి. ఈ ఫోన్ గల వ్యక్తి డెడ్ బాడీ ఇక్కడ ఉంది, వచ్చి తీసుకొని వెళ్ళండి. ఏమిటి? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అయినా కాలేజ్ దగ్గర యాక్సిడెంట్ అయి చనిపోయారంట. ఏమే నీ వల్ల
విమర్శించుతారు. నాన్న, నువ్వు మాట్లాడే మాటలు నువ్వు సూటిగా అనుకుంటున్నావు, కానీ ఏమిటి వాళ్ళ మాటలు గుండె బద్దలైపోతుంది. కనీసం నన్నైనా జీవితం పోయింది, దీన్నైనా బాగా చదువుకోలేవు అంటే నీ ఉద్దేశం ఏంటి? ఇవన్నీ ఎందుకు నాన్న? అక్క ఈ పరిస్థితిలో ఉంటే ఇవన్నీ మీకు తెలియాలి. ఏం మీకు చిన్న పిల్లలు కాదు కదా. అక్క ఎక్కడికి? పుట్టినిల్లు అక్కుర చేర్చుకుంటాను ఆశతో వచ్చా, ఆశ కూడా నిరాశ వేసింది. నువ్వైనా బాగా చదువుకో, నేను వెళ్తున్నాను. అక్క, నేను నాన్నకు నచ్చ చెప్తాను, ఇక్కడే ఉండిపో. నాన్నకి నచ్చ చెప్పే
పూజ